సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 69వ సర్గము. తనకు దుస్వప్నము రాగా భరతుడు చింతాక్రాంతుడగుట, దానిని గూర్చి అతడు తన మిత్రులకు తెలుపుట. వశిష్ఠ మహర్షి పంపిన దూతలు గిరివ్రజపురన్న కేకయరాజు యొక్క నగరంలో ప్రవేశించిన రాత్రి అందే భరతుడు ఒక దుస్వప్నాన్ని చూశాడు. రాత్రి గడిచి తెల్లవారుతూ ఉండగా వేకువజామున వచ్చిన ఆ దుస్వప్నానికి దశరథ మహారాజు పుత్రుడైన భరతుడు మిక్కిలి మానసిక వేదనను అనుభవించాడు. చింతాగ్రస్తుడై ఉన్న అతని తీరును చూసి ఆయన ప్రియమిత్రులు అతని మనోవేదనను తొలగించటానికై సభను ఏర్పాటు చేసి కథలు చెప్పసాగారు. భరతునకు మనశ్శాంతిని కూర్చుటకై వారు వీణా వేణునాదములను వినిపించారు. కొందరు మనోహరములైన వివిధములగు నృత్యములను రసరంజకములైన నాటకములను ప్రదర్శించారు. హాస్య ప్రసంగములను గావించారు. కానీ రఘువంశ శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన భరతుడు తన ప్రియమిత్రులు వినోదార్థము హాస్య ప్రసంగాది కార్యక్రమములు ఎన్ని నిర్వహించినను తన విచారం నుండి బయటపడకుండెను. అప్పుడు సఖుల మధ్య ఆసీనుడయ్యున్న భరతునితో ఒక ప్రియసఖుడు, మిత్రమా, స్నేహితులందరూ నీ చుట్టూను చేరి ఉన్నప్పటికీ నీవు సంతోషించటం లేదేమిటి అని ప్రశ్నించాడు. ఇట్లు పలుకుచున్న సఖునకు భరతుడు ఈ విధంగా జవాబు చెప్పాడు. మిత్రమా, నా ఈ దైన్యస్థితికి గల కారణాన్ని చెప్తాను వినుము. కలలో మా తండ్రి కనపడ్డాడు. ఆయన శరీరము మలినమై ఉంది, కేశములు చెదిరి ఉన్నాయి. అతడు పర్వత శిఖరం నుండి కలుషితమైన గోమయంతో కూడిన ఒక మడుగులో పడ్డాన్ని చూశాను. ఆయన ఆ ఆవు పేడ మడుగులో కప్పవలే ఈదులాడుతూ ఉన్నారు. అతడు పదే పదే నవ్వుచూ దోసులతో తైలాన్ని త్రాగుతూ ఉన్నాడు. ఆయన నువ్వుల అన్నాన్ని తింటున్నారు. ఆయన శరీరం అంతయును నూనె అంటుకుని ఉంది. అతడు తలక్రిందులుగా పదే పదే నూనెలో మునకలు వేస్తూ ఉన్నారు. ఆ స్వప్నమునందే నీరు ఇంకిపోయి ఉన్న సముద్రాన్ని, ఆకాశం నుండి భూమిపై పడుచున్న చంద్రుణ్ణి చూశాను. చీకట్లు క్రమ్ముకొని ఉండుడిచే నాకు భూమి కనబడలేదు. రాజవాహనమైన భద్రగజము యొక్క దంతము ముక్కలు ముక్కలై ఉండుటను, ఉవ్వెత్తుగా ప్రజ్వలించిన అగ్ని చల్లారిపోవుటను చూశాను. భూమి కృంగిపోవుటను, చెట్లన్నీయు ఎండిపోయి ఉండుటను, పర్వతములు బ్రద్దలైపోవుచుండగా వాటి నుండి తెరలుగా పొగలు వచ్చుటను చూశాను. మా తండ్రి నల్లని వస్త్రములను ధరించి నల్లని ఇనుప పీటపై కూర్చొని ఉన్నారు. నల్లగా ఎర్రగానున్న స్త్రీలు అతనిని చూసి నవ్వుచుండుటను చూశాను. ధర్మాత్ముడైన మా తండ్రి ఎర్రని దండలతో మైపూతలతో ఒప్పుచు మిగుల వేగముగా సాగిపోగల గాడిదలను పూంచిన రథముపై దక్షిణాభిముఖముగా త్వరగా వెళ్ళుచుండుట చూశాను. వికారమైన ముఖము గల ఒక రాక్షస స్త్రీ రక్తవస్త్రాలను ధరించి రాజును చూసి నవ్వుచు ఆయనను లాగుచుండుటను గమనించాను. ఈ విధంగా ఈ రాత్రి యందు వేకువజామున భయంకరమైన ఒక కలను కన్నాను. దీని ఫలితంగా నేను, రాముడో, మహారాజో, లక్ష్మణుడో మరణించుట తథ్యము. కలలో ఒక వ్యక్తి మిగుల వడిగా పోగల గాడిదలను పూంచిన రథముపై వెళ్ళుచున్నట్లు కనబడినచో అతడు త్వరలో మరణించుటయు, అతని చితి నుండి లేచడి పొగలను లోకము చూచుటయు సంభవించును. నాకు ఈ కల వచ్చిన కారణంగా నన్ను దైన్యము ఆవహించినది. అందువలన నేను మిమ్ములను ఆదరింపనయ్యాను. నా కంఠము మూగపోయింది, మనస్సు కలత చెందింది. నేను భయమునకు లోనయ్యాను. దానికి కారణమేమో తెలియడం లేదు. నా నోట మాట వచ్చుటలేదు. ఆ కారణంగా కృషించిపోతూ ఉన్నాను. నాపై నాకే రోత కలుగుచున్నది. అందులకు హేతువేమో తెలియదు. ఇట్టి వివిధ దృశ్యములు గల పిచ్చి పిచ్చి కలలను ఇదివరలో నేను ఎన్నడూనూ తలంచి ఉండలేదు. దుస్వప్నమున చూసిన అనూహ్యమైన రాజుగారి దుస్థితిని తలుచుకొని మిగుల భయగ్రస్తుడనయ్యాను. ఆ భయము ఇప్పటికి నా హృదయం నుండి తొలగిపోవటలేదు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు
69వ సర్గము సంపూర్ణం శుభం.